మొన్నటి వరకు పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా. ఈ డైలాగ్ వెనుక 40 ఏళ్ల కష్టమట. ఇప్పుడు ఇంతకు మించి కష్టపడ్డ ఎమ్మెల్యే ఉన్నారట. అది కూడా 60 ఏళ్లలో సాధించలేనిది 2 ఏళ్లలోనే 400 కోట్ల అప్పులు తీర్చేశాడు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డిని మించి ఆ ఎమ్మెల్యే గురించే ఇప్పుడు చర్చ. ఎంతో ప్రేమగా ఉండే ఆ నాయకుడు ఇప్పుడు సంపాదించిన సొమ్ము, తీర్చిన అప్పుల గురించి కామన్ మ్యాన్ నుంచి సీఎం వరకు ఆశ్చర్యంగా ఉంది. మాకు చెప్పండి సారు, నెలకి ఈఎంఐలైనా కట్టుకుంటామంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 10 ఏళ్లలో చేసిన అప్పులన్నిటినీ జస్ట్ 2 ఇయర్స్లోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే వన్ టైం సెటిల్మెంట్ చేసేశాడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంతకీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ మ్యాజిక్ ఎమ్మెల్యే ఎవరు? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆ నేతకు బిజినెస్ మ్యాన్ గా కూడా మంచి పేరుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి గతంలో వివిధ వ్యాపార సంస్థల్లో వాటాదారుడిగా ఉన్నారు. అలా ఆ సంస్థలు తీసుకున్న లోన్లకు గ్యారంటీ ఇచ్చారు. 6 ఏళ్ల కాలంలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 400 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. అయితే ఏళ్ల తరబడి కనీసం వడ్డీ అసలు చెల్లించకపోవడంతో ఆ ఎమ్మెల్యే గారిని బ్యాంకులు మొండి బకాయిదారుడిగా అంటే డిఫాల్టర్గా ప్రకటించాయి. మార్గమే లేదు, ఇక అంతా డమాలని రాజకీయ వర్గాలు సైతం ఫిక్స్ అయ్యాయి. ఇదంతా 2024 వరకే. 2023లో ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన సారుగారి జాతకం గెలిచిన ఏడాదిన్నరలోనే పూర్తిగా మారిపోయింది. లో బడ్జెట్ నుంచి ఏకంగా సర్ప్లస్ బడ్జెట్లోకి వచ్చేశారు. బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు, ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆ భారీ బకాయిలను కేవలం 2 ఏళ్లలో తీర్చేయడం ఎలా కుదిరిందనేదే ఇప్పుడు చర్చ. ఒక బ్యాంకుకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఏకంగా 120 కోట్లు చెల్లించేశారంటే ఆయన దగ్గర నిధుల ప్రవాహం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమకు రావాల్సిన బకాయి మొత్తం వచ్చిందని ఆ బ్యాంక్ ఏకంగా ఎన్ఓసి కూడా ఇచ్చేసింది. వరుస ఓటముల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 400 కోట్లకు పైగా అప్పులు వారం రోజుల్లో తీర్చేయడం ఇప్పుడు వ్యాపార రాజకీయ వర్గాల్లో పెద్ద సెన్సేషన్గా మారింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? 100 కోట్ల అప్పులు క్లియర్ చేసిన సదరు ఎమ్మెల్యే గారి 2023 ఎన్నికల అఫిడవిట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తుల విలువ కేవలం 100 కోట్ల లోపే. మరి 100 కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి 400 కోట్ల అప్పు ఎలా తీర్చగలిగాడు? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? షార్ట్ టర్మ్లో 100 కోట్లు ఎలా పోగు చేశారు? దీనికి ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఆయనకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచేశారన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. గతమంతా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడిన నేతకు మరి ఏదైనా చీకటి మార్గంలో భారీగా నిధులు అందాయా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. చూశారుగా, ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే గారి ఫైనాన్షియల్ మ్యాజిక్. 400 కోట్లకు పైగా లోన్ బకాయిలను వారం రోజుల్లోనే తీర్చేయడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆయనకు ఈ రేంజ్ లో ఆదాయం వచ్చే బిజినెస్ ఏం చేశారన్నదే ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ నిధుల మూలాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై సదరు ఎమ్మెల్యే గారు నోరు విప్పితే తప్ప అసలు వాస్తవాలు, ఆ 100 కోట్ల వెనుక ఉన్న అసలు గుట్టు బయటకు వచ్చే పరిస్థితే లేదు.